వాస్తవానికి హరిహరులు ఇద్దరూ ఒకే చోట దర్శనమివ్వడమనేది చాలా అరుదు. అలాంటిది త్రిమూర్తులు కలిసి ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే క్షేత్రం మరింత అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రమే త్రయంబకేశ్వర క్షేత్రం. ఇక్కడ మాత్రం త్రిమూర్తులు ఒకే పానవట్టంపై ఎందుకు కొలువయ్యారు? త్రయంబకేశ్వర క్షేత్రం ఎక్కడుందో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఈ ఆలయం పచ్చని పరిసరాల నడుమ గోదావరి సవ్వడి మధ్య ఉంటుంది. నల్లరాతితో అత్యంత సుందరంగా ఈ త్రయంబకేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. 12 జ్యోతిర్లింగాలలో ఇది 10వ క్షేత్రం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే పానవట్టంలో కొలువుదీరడం ఒక విశేషమైతే, పరమేశ్వరుడితో పాటు బ్రహ్మ, విష్ణుమూర్తి సైతం లింగాకారాల్లో కొలువుదీరడం మరో విశేషం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కావడంతో భక్తుల తాకిడి భారీగానే ఉంటుంది. దీనిని పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు. గౌతమ మహర్షి తపస్సు వల్ల శివుడు ప్రసన్నమై గోదావరిని భూమిపైకి తెచ్చారని పురాణం చెబుతోంది. నాసిక్ నుండి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో అనేక హిందూ కర్మలు, పూజలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన చెరువు నిర్మించారు. ఆలయ చెరువును అమృత వర్షిణి అని పిలుస్తారు. ఇది 98 అడుగుల వరకు ఉంటుంది. ఆలయంలో 3 కొండల మధ్య బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి ఉంటాయి. ఇక్కడే 3 లింగాలు అంటే శివ, విష్ణు, బ్రహ్మ రూపాలు ఉంటాయి. ఇక్కడ బిల్వ తీర్థం, విశ్వన తీర్థ, ముకుంద తీర్థ ఉంటాయి. ఆలయంలో గంగా, జలేశ్వర, రామేశ్వరం, గౌతమేశ్వర, కేదారనాథ్, రాముడు, కృష్ణ, పరశురాముడు, లక్ష్మీనారాయణ చిత్రాలు ఉంటాయి. వీటిని చూడడం మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. గోదావరి నది దాని ప్రాముఖ్యత కారణంగా తరచుగా దక్షిణ గంగా అని పిలువబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గోదావరికి దైవిక మూల ఉంది మరియు అనేక కథలు దాని సృష్టికి ముడిపడి ఉన్నాయి. త్రయంబకేశ్వర్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి కొండ శిఖరం వద్ద గౌతమ మహర్షి వేల సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేశాడు. తన భక్తికి సంతోషించిన శివుడు గౌతముణ్ణి ఆశీర్వదించటానికి అంగీకరించి ఆ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా చేశాడు. అయితే శివుని కోపం కారణంగా నది నేరుగా ప్రవహించలేకపోయింది. బదులుగా గంగానది ప్రవాహంగా కనిపించి త్రయంబక్ కొండల గుండా భూమికి ప్రవహించింది. ఈ నది చివరికి గోదావరి నదిగా ప్రసిద్ధి చెందింది అని చెబుతారు. గంగానది తర్వాత గోదావరి నదిని పవిత్రంగా భావిస్తారు. అనుకోకుండా ఆవును చంపిన పాపం నుండి తనను తాను శుద్ధి చేసుకోవడానికి గౌతమ మహర్షి దాని నీటిలో స్నానం చేశాడని, అందుకే అంత పవిత్రంగా మారిందని హిందువులు నమ్ముతారు. ఆలయానికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం రోడ్డు మార్గం. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.